నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యాజ్ఞదత్తి గుణనిధి ఏ రకంగా తపస్సు చేసి శివ సాక్షాత్కారాన్ని పొందాడో, అతడు ఆ పార్వతీదేవిని చూసి ఏ రకమైన భావ వికృతి పొందాడో దాని గురించి ప్రస్తావించడం జరిగింది. పార్వతీదేవి అంటున్నది, త్ర్యంబక ఈతడెక్కడి దురాత్మకుడు, ఈ అవలక్షణంబు అపాంగంబుల మాటి మాటికి కనుగొనుచున్, బహుభంగులన్ వికారంబులు చూపెడున్, తరతరంబా అబద్ధములాడెడున్, రహస్యంబున వీనికిట్టి చనవబ్బుటా నీ కృప పెంపునంజుమి. ఏమిటండి వీడిట్ట నన్ను చూస్తున్నాడు, ఇవి ఏమిటి వికారాలన్నీ? చాలా వీడి మొహం చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది, నన్ను ఇట్లా చూస్తుంటాడు, నన్ను వాడు అట్లా చూస్తున్నా, మీరేం మాట్లాడటం లేదు, వాడినే సమర్థించేటట్టుగా ఉన్నారు, వ్యవహారం చూస్తుంటే ఎందుకు వీడి మీద అంత దయ? అట్లాంటి వాడిని నా రూపమునకు మదిలో ఈరసపడుచున్నవాడు హృదయేశ్వర. నా రూపాన్ని చూసి ఈర్ష్య చెందుతున్నాడు ఏమిటండి వీడు? నిష్కారణముగా ఈ సంతం వారసి ఎరుగంగబలయు. వీడు అంతేమిటో తేల్చాలి, అసలు సంగతి ఏమిటో ముందు విచారణ చేయండి అన్నదిట ఆవిడ. అంటే అప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఇందుధరుడు అన్నట్ట, మనమున ఎందు ఎగ్గులును మానము పర్వతపుత్రిక, వీడిని మనస్సులో నువ్వు వేరేమనుకోవాకు, వీడు నీ తనయుడు, నందనుల్ బహువిధంబుల దౌర్త్యములాచరించినంకి నీయుని తల్లి భావమున. పిల్లలు మన పిల్లవాడు లాంటి వాడు వీడు, నీకు నాకు. పిల్లలేమన్నా తప్పులు చేస్తే మనం కోపడతామా? తల్లి కోపడుతుందా? కీల్పరికించిన దేవతావలంబన పరభావమై పరగు భావ విలాసములి ప్రకారముల్. వీడిది దేవతాత్మకమైనటువంటి భావనే తప్ప తదితరమైనటువంటి భావం కాదు. వీడు ఈ కాశీక్షేత్రమున అనేకాబ్దములాచరించే ఈతడు తపము అస్తోక గుణ ఈ పుణ్యశ్లోకుని కరుణార్ద్ర దృష్టి చూడగవలయున్. వీడు ఎన్నో సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశాడు పార్వతి, వీడిని దయతో చూడాలి మనం. ఏ వరమిచ్చదా వీనికి నీవును వరమిమ్ము, నాకు నీకును భేదం భావిష్కరింపవచ్చునే, ఏ వారికినైనా పర్వతేశ్వర తనయా. అక్కడ వ్యాఖ్యాతలు కొంతమంది ఒక రకంగా దీనికి అర్థం చెబుతూ ఉన్నారు. పరమేశ్వరుడు అమ్మవారికి నేను వీడికి వరం ఇస్తాను, నువ్వు కూడా వరం ఇవ్వు అంటే, ఈయన ఏం వరం ఇచ్చాడు వాడికి? వాడికి ఎట్లా కనిపించాడు ఆయన? జ్వాలా మాలా ప్రకాశంబుగా తోచను అని కనిపిస్తుంది. ఇంతకుముందు పెద్ద అగ్ని జ్వాలలాగా మహా తేజస్సుతోటి దుర్నిరీక్షమైన రూపంతో కనిపించాట. అంటే జ్వాల ఎలా ఉంటుంది? బంగారు రంగుతో ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. శివుడు తెల్లగానే ఉంటాడు, కానీ ఆ మహా తేజస్సు కోటి సూర్యప్రభాభాసమానుడై కనిపించాడు అని కనిపిస్తుంది. సూర్యుడు ఎట్లా ఉంటాడు? సూర్యుడు తెల్లగా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, సమయాన్ని బట్టి ఉంటుంది. అందువల్ల శివుడు కూడా కనిపిస్తే కొందరు అన్నారు ఈయన స్వర్ణాకర్షణ భైరవుడిగా దర్శనమిచ్చాడు అని కొంతమంది భావించాడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన వరం చాలా చిత్రమైనటువంటిది. అతడికి దిక్పాలకుడిగా వరం ఇచ్చాడు ఆయన. ఆ దిక్పాలకుడిగా వరం ఇచ్చి ఏం చేశాడు? అపారమైన ఐశ్వర్యమునకు ధన సంపదలన్నింటికీ కూడా నీవు అధిపతివి అని ఇచ్చాడు. ఏదో ఆ దిక్కును పరిపాలించుకో, అక్కడ ఒక రాజ్యం ఉంటుంది, నువ్వు ఏలుకో అని అనకుండా సమస్తమైనటువంటి ధనానికి అధిపతివి నువ్వు, రత్నములకు అధిపతివి, ధనములకు అధిపతివి అని ఇచ్చాడు. యాజ్ఞదత్తికి యక్ష కిన్నర గుహ్యక లోకాధిపత్యంబును తన సఖ్యంబును ఇచ్చే తన స్నేహం కూడా ఇచ్చాట. అతడికి ఎవరికి ఇవ్వనటువంటి వరం ఏమిటి అని అంటే, ఇంద్రుడికి ఇవ్వలేదు, చంద్రుడికి ఇవ్వలేదు, ఏ ఇతర దిక్పాలకుడికి ఇవ్వలేదు, వాయువుకి ఇవ్వలేదు, ఎవరికి వరుణుడికి ఇవ్వలేదు. తనకు స్నేహితుడుగా ఉండేటువంటి వరం ఒక్క వీడికి మాత్రమే ఇచ్చాడు పరమేశ్వరుడు. ఇస్తే భవాని అన్నదట, సరేలేండి మరి ఏం చేస్తాం, మీరు వరం ఇచ్చారు కదా మరి. ఇంకా అయితే
వీడు నన్ను వికారపు చూపులతో చూశాడు గనక ఆ చూపు మాత్రం వికారంగానే ఉంటుందిలేండి అన్నది. ఎడమలో చెన్నము గురుడ్డెగసి గవ్వయ్యు బోలే ఉర్రూతలు గంగ ఉండుగాక, కుడికన్ను తారకాగోళంబు పల్లయ్యై ఉండులో చెన్నముతో ఎర్రవరయుగాక, ఈశుండు కృపచేసి ఇచ్చినట్టి వరంబులట్లయవుగాక. అంటే దీంట్లో చిత్రం చూడండి. ఈశ్వరుడు వరం ఇచ్చినా సరేలే ఆ వరాలు నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను అన్నదిట. అట్లానే అయితేలే అంటే ఆమె యాక్సెప్ట్ చేయకపోతే శివుడు మరి ఇచ్చిన వరం ఏమవుతుంది? అందుకని ఆమె శివుడు ఇచ్చిన వరం నేను కూడా ఒప్పుకుంటున్నాను. కాశీందీవు నా ఒప్పిదమునకు అసూయ చేసితిగాన అభిధా కుబేరుండవగుదుగాక. నా సౌందర్యాన్ని చూసి నీవు ఈర్ష్యపడ్డావు కాబట్టి నీకు వికృతాకారం ఉంటుంది, నువ్వు కుబేరుడు అవుతావు. కు అంటే చెడ్డ, ఆకారం బాగా ఉండదు అని అన్నమాట. వికృతంగా ఉంటాడు అని అర్థం. వికృతంగా ఉంటాడు కానీ ధనములకు అధిపతి, ఈశ్వరుడి స్నేహితుడు. మరి ఏమున్నా సరే ఈశ్వరుడి స్నేహితుడు. ఇంటికి ఏదైనా పండుగ వస్తే ముందు పిలవాలి, వస్తాడు, అన్నీ ఉంటాయి కనుక అన్నీ ఉన్నాయి, అన్ని ఆధారం ఉంటుంది. కానీ నువ్వు వికారంగా ఉంటావు రా అని శపించి అని, అది శాపమని కాదు, నువ్వు ఇట్లా ఉంటావులే అన్నదన్నమాట. కానీ పార్వతీదేవి అతన్ని ఎంతో వాత్సల్యంతో చూసింది. ఇలా యాజ్ఞదత్తి యొక్క పుణ్య చరిత్రం వింటే అంటే ఇక్కడ వాడు కుబేరుడైనాడు. ఆ కుబేరుడు ఎలా అయినాడు అంటే స్వర్ణాకర్షణ భైరవ స్వరూపుడైనటువంటి శివుడు ఆయనకు వరములు ఇచ్చాడు అని భావుకులు, ధ్యానయోగులు వాళ్ళ యొక్క దర్శనాలు, పురాణాలలో ఉండేటువంటి విశేషార్థాలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి స్వర్ణ భైరవ, స్వర్ణాకర్షణ భైరవ పురి త్వరలో రాబోతూ ఉన్నది. హైదరాబాద్ నగరం దగ్గర స్వర్ణ భైరవపురి నిర్మించబోతూ ఉన్నాము. దాంట్లో స్వర్ణాకర్షణ భైరవుడు ప్రధాన స్థానంలో ఉంటాడు. అంటే సాక్షాత్ పరమేశ్వరుడు అన్నమాట. ఆయన అలా ఉంటాడు. ఆ పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తే ఏమవుతుంది అని అంటే ధనవంతుండగు, బుద్ధివంతుడగు, విద్యావంతుడగు, సాధునందనవంతుండగు, పుత్రవంతుడగు, కాంతావంతుడగు, నిత్యశోభనవంతుండగు, కీర్తిమంతుడగు, సత్ప్రాధాన్యవంతుండగున్ తనదాదీశ్వరు మానవోత్తముడు సందర్శించి కాశీస్థలిన్. కాశీలో ఈ కుబేర తపస్సు చేసినటువంటి చోటును కనుక చూసేటట్లయితే ఆ కుబేరుడు స్థాపించినటువంటి, ప్రతిష్ఠించినటువంటి శివలింగాన్ని చూస్తే ధనం వస్తుంది, ధాన్యం వస్తుంది, సంతానం వస్తుంది, స్త్రీలు వస్తారు, సంపదలు వస్తాయి. అంతేకాదు ప్రాధాన్యం, అంటే హీ బికమ్స్ ఏ విఐపి, ఇంపార్టెంట్ పర్సన్ అవుతాడన్నమాట. అలా కాశీస్థలిలో కుబేరేశ్వరుణ్ణి దర్శించాలి అని చెప్పి శ్రీనాథుడు హరవిలాసంలో అబుచ్చి తిప్పయ్య శెట్టిని గురించి ఈ విషయం చెప్పిన సంగతి ప్రస్తావించాను. శ్రీమద్దక్షిణ కాశికాపుర మహాశ్రీకాళహస్తీశ్వర ప్రేమాత్మోద్భవ కాళభైరవ కృపా శ్రీవర్ధితైశ్వర్య. పరమేశ్వరుడైనటువంటి కాశీవల్లభుని యొక్క కుమారుడైనటువంటి భైరవుడు, భైరవుని యొక్క అనుగ్రహం వల్ల సంపదలు పొందినటువంటి వాడు కుబేరుడు. అబుచ్చి తిప్పయ్య శెట్టే ఆ కుబేరుడు, అపర కుబేరుడుగా అతడికి పేరు ఆ రోజుల్లో. అక్కడ 500 సంవత్సరాల కింద కుబేరయాగం కూడా నేను చేయించినట్టు నాకు స్ఫురణ. అలాంటి విశేషాలతో ఆ కాశీస్థలిలో ఉండేటువంటి కుబేరుణ్ణి కుబేరేశ్వరుడు, విశ్వేశ్వర శ్రీ మహాదేవుని యొక్క దక్షిణ భాగంబున కుబేరేశ్వరుడు. విశ్వేశ్వరాలయానికి కుడివైపున కుబేరేశ్వరాలయం ఉన్నది. వాళ్లకు ఆయన సేవించిన వాళ్ళందరికీ కూడా అణిమాది అష్టైశ్వర్యములు సిద్ధించును అని ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాడు, అమ్మవారు అనుగ్రహించింది. ఈ విధంగా శంభునితో చెలికాడైనటువంటి వాడు ధనదుడు. ఏ పట్టడమునకు ఎలదోట నందనారామంబుతా చైత్రరథవనంబు, క్రీడా విహార దీర్ఘిక ఏ పురమునకు మధురామృతాంబు మానసంబు,
మాణిక్యముకురబింబంబు కైలాసమే నగరి వారవధూజన ప్రతతికి ఏ వీటి పులిమేర ఇంత అంతనరాని దవులనున్న ఉత్తరపు దిక్కు అట్టి అలకాపురము నిధానాధివరము రాజధానిగా పరిపాలించాడు ఇతడు. ఆ రకంగా రాజరాజు. ఇంద్రుడికి కూడా రాజరాజు అన్న పేరు లేదు. అలాంటిది రాజరాజు అన్న పేరు కలిగినటువంటి ఆ ధనదుడు కుబేరుడు ఈ రకంగా దిక్పాలకుడై ప్రకాశించాడు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల. ఇలా కాశీలో తపస్సు చేసినటువంటి వాళ్ళు ఏ రకమైన మహాద్భుతమైన స్థితిని పొందుతారో వాళ్ళు కైలాసానికి వెళ్ళి అక్కడే శాశ్వతంగా ఓ సాయుధ్యమో సారూప్యమో పొందితే పొందవచ్చు. కానీ ఇలా అయినటువంటి వాళ్ళ కథలు చదువుతూ ఉంటే శివభక్తి వల్ల, శివపూజ వల్ల, పంచాక్షరీ మంత్ర జపం వల్ల ఎంత మహాద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయో ఆ విశేషాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకే కాశీ చూడాలి, కాశీ చూడాలి, కాశీని దర్శించాలి, కాశీలో తపస్సు చేయాలి అని చెప్పి. కాశీలో తపస్సు చేస్తే తొందరగా అనుగ్రహం కలుగుతుంది. కాశీఖండం, కాశీకి శ్రీనాథుడు వచ్చాడో రాడో తెలియదు, వచ్చాడని అంటారు. కానీ కాశీ యందున్న భక్తితోటి ఆయన చాలా అద్భుతమైన పద్యాలు రాశాడు. ఆయన తనకు ఆశ్రితులైనటువంటి భక్తులు ఎవరన్నా మరణిస్తే ఆయన కాశీకి వెళ్ళాడు. కాశీ విశ్వనాథుల్లో కలిసిపోయినాడు. ఈయన కైలాసానికి వెళ్ళాడు. కాశికా విశ్వేషు కలిసి వీరారెడ్డి రత్నాంబరంబులే రాయడిచ్చు కైలాసగిరి పండే మైలారు విభుడేగి దినవెత్సమే రాజు తీర్చగలడు రంభగూడె తెనుంగు రాయరాహుత్తుండు కస్తూరికే రాజు ప్రస్తుతింతు స్వర్గస్థుడయ్య మిస్సన మంత్రి మరి హేమపాత్ర అన్నమెవ్వని పంక్తి గలుగు అని ఆయన చివరి దశలో బాధపడుతూ ఉన్నటువంటి దశలో చెప్పాట. ఇట్లా ఆయన్ను పోషించినటువంటి రాజుల్లో ఒక ఆయన కైలాసానికి వెళ్ళాడు, ఇంకొక ఆయన కాశీ విశ్వనాథుడిని కలిశాడు అని చెప్తూ కాశీయందు తనకు ఉన్నటువంటి భక్తిని శ్రీనాథుడు అద్భుతంగా అపూర్వంగా ఆయన చూపించాడు తన కవిత్వంలో. ఇలా అందుకే ఆయన కాశీఖండం అనే మహాగ్రంథం రచించాడు. రమణీయంగా లోకోత్తరంగా ఉన్నటువంటి గ్రంథం అది. సరే, అది అలా ఉండగా కాశీలో తపస్సు చేయాలి, చేస్తే తొందరగా అనుగ్రహం వస్తుంది. మనకు మధుసూదన సరస్వతి అని ఒక మహానుభావుడు ఉన్నాడు. బృందావనంలో యోగి సన్యాసి కృష్ణుని గురించి తపస్సు చేశాడు. ఎన్నో ఏళ్ళు తపస్సు చేశాడు. లక్షలు కోట్లు జపం జరుగుతూ ఉన్నది. కృష్ణ దర్శనం కాలేదు. విసుగు పుట్టింది. ఎంతకాలం చేసేది, ఎన్ని సంవత్సరాలు చేసేది. బృందావనంలో ఇంతకాలం ఉన్నాను, కృష్ణుడు అనుగ్రహిస్తాడని వచ్చాను, ఏమైంది నా బతుకు. కాశీ వెళితే అక్కడ భైరవుడు 6 నెలల్లో దర్శనమిస్తాడట. ఒకసారి కాశీ వెళ్ళి భైరవ దర్శనం పొందుతాను అని అనుకొని కాశీ వచ్చాడు. కాశీ వచ్చి అక్కడ తపస్సు చేయటం మొదలుపెట్టాడు. 6 నెలలు వచ్చేసరికి భైరవుడు దర్శనమిచ్చాడు. భైరవుడు దర్శనమిచ్చి, ఎందుకయ్యా నన్ను గురించి తపస్సు చేశావు, నీకేం కావాలి అంటే, నాకు కృష్ణ దర్శనం కావాలని చేశాను, ఆయన దర్శనం ఇవ్వలేదు, నువ్వు 6 నెలలు కాగానే వచ్చి దర్శనం ఇచ్చావు అని అంటే, నేను దర్శనం ఇచ్చానులే, కానీ కృష్ణ దర్శనం నీకు కావాలి, కృష్ణుడు నిన్ను అనుగ్రహిస్తాడు, నీ దగ్గరికి కృష్ణుడు రాబోతూ ఉన్నాడు, నీకు ఇంకా తెలుసుకోలేకపోయినావు అంతే తప్ప కృష్ణ దర్శనం కలుగుతుంది నీకు, వెళ్ళి కృష్ణుడి గురించి తపస్సు చేయ బృందావనంలో అన్నాడు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కనుక ఇంక వెళ్ళి చేస్తాను అన్నాడు. మళ్ళీ బృందావనం వెళ్ళాడు, తపస్సు చేశాడు. భైరవానుగ్రహం వల్ల అతడికి కృష్ణ దర్శనం తొందరగా అయింది. అట్లా అతడు రాస్తాడు తర్వాత, ధ్యానాభ్యాస వశీకృతేన మనసా నిశ్చలం నిర్గుణం జ్యోతిః కించన యోగినో యది పరం పశ్యంతి పశ్యంతు తే అస్మాకం తు తదేవ లోచన చమత్కారాయ భూయశ్చిరం కాళిందీ పులినేషు యత్కిమపి తం నీలం మహోధావతి. నాకు ధ్యానాభ్యాసం చేస్తే ఏకాగ్రంగా తేజస్సును చూసేటువంటి శక్తి వచ్చింది, కానీ నాకు కదిలే తేజస్సు కావాలి అనుకున్నాడు. గంగా తీరంలో ఆ కదిలే నీల తేజస్సును చూశాడు భైరవుణ్ణి. నీలాకారుడు కాలవర్ణుడైన కాలభైరవుణ్ణి, ఆ కదిలే మూర్తిని చూశాడు. ఆయన చెప్పాడు, బృందావనం వచ్చాడు,
కాళిందీ నదీ తీరంలో కదిలేటువంటి ఆ నీలశ్యామల కోమల దేహుడైన కృష్ణుడి యొక్క దర్శనం కూడా అతడికి కలిగింది భైరవానుగ్రహం వల్ల. ఇలా మధుసూదన సరస్వతి అనేటువంటి ఓ తపస్వి జీవితంలో కూడా కాలభైరవుడు ఎలా అనుగ్రహించి అతనికి విశ్వాసాన్ని, ధైర్యాన్ని, అనుగ్రహాన్ని ఇచ్చి చేశాడు. మనకు ఇటువంటి యోగుల యొక్క చరిత్రలలో మనకు కనిపిస్తుంది. జగన్నాథుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి గురించి జగద్గురువులైన శంకరాచార్యుల వారు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు ఎన్నో చెప్పాడు ఆయన. ఆ శంకరాచార్యుల వారు ఎలాంటి విశేషాలు చెప్పాడో వాటిని గురించి కొంత స్మరిద్దాము. మొట్టమొదట ఆయన వారణాసి వల్లభుడైనటువంటి ఆ పరమేశ్వరుని ఏ రకంగా స్తోత్రం చేశాడో అదొక్కసారి చూద్దాము. ఆ స్తోత్రంతో భావించి మిగిలినటువంటి విశేషాలు ఎన్నో ఉన్నాయి శంకరుల వారితో, కాశీతో ఉన్నటువంటి అనుబంధం. వాటిలో కొన్ని స్మరిద్దాము. గంగాతరంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఆయన జడలలో గంగానది ఉంటుంది. ఆయన గౌరీదేవి ఆయన శరీరంలో అర్ధభాగంలో ఉంటుంది. అట్లాంటి నారాయణ ప్రియుడు ఆయన, అంటే విష్ణువునకు స్నేహితుడు, నారాయణీ ప్రియుడు అని కూడా అనొచ్చు. నారాయణి అంటే పరమేశ్వరి, నారాయణుడు అంటే విష్ణువు, నారాయణి అని అంటే పరమేశ్వరి పార్వతీదేవి. చిత్రం ఏమిటనంటే మిగతా అన్ని చోట్ల అట్లా ఉండదు. ఇప్పుడు శర్వుడు అన్నాడు అనుకోండి, శర్వుడు అంటే శివుడు, శర్వాణి అంటే మళ్ళీ పార్వతి, బ్రహ్మాణి సరస్వతి. కానీ ఇక్కడ మాత్రం నారాయణ శబ్దంలో మాత్రం ఏమిటి అని అంటే నారాయణుడు అంటే విష్ణువు, నారాయణి అని అంటే కాళీ పరమేశ్వరి అమ్మవారు అని అర్థం. అలా నారాయణ ప్రియం అనంగమదాపి హమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. దీంట్లో ప్రధానమైన అంశం ఏమిటంటే కాశీలో ఉండేటువంటి విశ్వనాథుడు ఎన్నో చోట్ల ఉన్నాడు. ఉజ్జయినిలో ఉన్నాడు శివుడు, శ్రీశైలంలో ఉన్నాడు, కామాఖ్యలో ఉన్నాడు, అనేక ప్రదేశాలలో ఉన్నాడు. కానీ కాశీలో ఉన్నటువంటి విశ్వనాథుడికి ప్రాధాన్యం ఏమిటి అని అంటే ఆయన అనంగమదాపహారి, అంటే కామమును తొలగించి ముక్తిని ఇచ్చేటువంటి వాడు. జీవుడికి కామం ఉన్నంతకాలం ముక్తి రాదు. కామం అంటే కోరికలు ఉన్నంతకాలం ముక్తి రాదు. అందువల్ల కోరికలు పోయేటట్టు చేసేటువంటి వాడు. మన్మధుణ్ణి దహించటం అనేది ఒక సంకేతం. ఆ జీవుడిలో ఉండేటువంటి ఆ అత్యంత సహజమైనటువంటి జీవలక్షణం ఏదైతే ఉన్నదో ఆ జీవలక్షణం పోతే కానీ వాడికి ఈశ్వరత్వం రాదు. జీవేశ్వర ఐక్యం రావటం, జీవుడే ఈశ్వరుడు కావటం అనేటువంటిది ఆ భావాన్ని ఆయన విశ్వనాథుడి స్తోత్రంలో మొదట్లో చెబుతున్నాడు. అనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరం అనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపద్మం వామేన విగ్రహవరేణ కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. అంటే అనేక గుణములు గలవాడు పరమేశ్వరుడు విశ్వనాథుడు. అనేక గుణాలంటే గుణాలెన్ని? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. మరి ఆయన గుణరహితుడు, నిర్గుణుడు. అన్ని గుణములు పోయి అన్ని కామములు పోతే మోక్షం ఇస్తాడు అంటే మోక్షం అప్పుడు ఇస్తాడు. ఈలోపు గుణాలు ఉంటే దానికి తగ్గ కోరికలు ఇస్తూ ఉంటాడు. అయితే ఏమిటి ఈయన లక్షణం అని అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు అంటాడు ఒక చోట, స్వామి ఏమి కామము క్రోధం విధి ఏమి ఎగుని మాత్సర్యమోహో ప్రభు. స్వామి నీకెంత కామమున్నదయ్యా, నీకెంత క్రోధమున్నదయ్యా, నీకెంత మదమున్నదయ్యా. అంటే శివునిలో ఈ గుణములు కూడా ఉన్నవి. ఆ గుణాలు ఉండటం వల్ల ఏమవుతుంది? లోక కళ్యాణం జరుగుతుంది. దుర్మార్గులను శిక్షించడానికి క్రోధం కావాలా? కనుక ఆయనలో అన్ని గుణములు అవసరాన్ని బట్టి ప్రకాశిస్తూ ఉంటవి. కనుక ఈ సర్వగుణములు కూడా ఉన్నటువంటి వాడు, అది మరొక స్థానం, మరొక స్థాయి. శివుడిలో అన్ని రకములు సగుణ నిర్గుణ తత్వాలన్నీ ఉన్నవి అని చెప్పటం
శంకరాచార్యుల వారు ప్రత్యేకంగా చెబుతుంటున్నారు. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపద్మం. బ్రహ్మ, విష్ణువు, దేవతలు అందరూ ఆయన పాదపద్మములను సేవిస్తూ ఉన్నారు. వామేన విగ్రహవరేణ కళత్రవంతం. ఆయన వామభాగంలో పరమేశ్వరి ఉన్నది. అలా భార్య ఎక్కడ ఉన్నది? వామభాగంలో ఉన్నది. అంటే ఏ దేవుడు ఇవ్వనటువంటి స్థానాన్ని భార్యకు ఇచ్చిన ఏకైక దేవుడు పరమేశ్వరుడు. మిగిలిన వాళ్ళందరూ రకరకాల స్థానాలు ఇచ్చి ఉండొచ్చు, లోకాధిపత్యం ఇవ్వచ్చు, సర్వాభరణాలు ఇవ్వచ్చు, ప్రేమ ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వచ్చు. కానీ ఆయన తనను తానే ఇచ్చుకున్నాడు. ఆ పరమేశ్వరుడు ఒక్కడే అట్లా. వామేన విగ్రహవరేణ కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజనాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఆయన అన్ని రకాలైన ఆయుధాలు ధరిస్తాడు. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం. అటువంటి స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఆయన ఉండటానికి స్ఫటికమణిలాగా ప్రకాశిస్తూ ఉంటాడు. కానీ ఆయన చేతుల్లో శంఖం ఉన్నది, చక్రం ఉన్నది, గదం ఉన్నది, అన్నీ శూలం ఉన్నది, ఖడ్గం ఉన్నది, అగ్ని ఉన్నది, ఇంకా ఎన్నో ఉన్నాయి ఆయన. అందువల్ల పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. శీతాం సుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణాతల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఆయన నాగాభరణుడు. మిగిలిన వాళ్ళు కూడా నాగాభరణుడు ఉన్నారనుకోండి. ఇప్పుడు విష్ణుమూర్తి ఉన్నాడు, ఆయన శేషుడి మీద ఉంటాడు. అంటే శేషుడిని ఆభరణం అనరు, శేషుడు శయ్య అంతవరకే. కానీ శివుడు నాగాభరణుడు. విఘ్నేశ్వరుడు కూడా నాగయజ్ఞోపవీతి. ఆయన ధనంజయుడు అనేటువంటి నాగరాజును యజ్ఞోపవీతంగా ధరిస్తూ ఉంటాడు విఘ్నేశ్వరుడు. అమ్మవారు కాళీదేవి ఉన్నది, ఆమె నాగాభరణాలు ధరిస్తూ ఉంటుంది. కానీ వాసుకి ఈయనకు ప్రధానమైనటువంటి ఆభరణంగా ఉంటాడట. అరిది తపో విభూతి అమరారుల బాధలు వందకుండగా ఉరగుల నెల్లగాచిన మహోరగ నాయకుడు ఆనమత్సురాసురమకుటగ్రరత్న రుచి శోభిత పాదునకు అద్రినందనేశ్వరునకు భూషణం పోయిన వాసుకి మాకు ప్రసన్నుడయ్యడున్ అంటాడు నన్నయ్య భట్టు. వాసుకి కఠోరమైన తపస్సు చేసి రాక్షసులు తమ నాగరాజ్యం మీదకి దండయాత్రలు వస్తే శివుడి అనుగ్రహం పొంది రాక్షసులందరినీ కూడా జయించాడు. వాసుకి తపస్సుకు ప్రీతుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఆయన తన ఆభరణంగా ధరించాట. అటువంటి వాసుకి నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావాలం మరణశోకజరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. మరణం, శోకం, ముసలితనం ఇవన్నీ అడవి అని అనుకుంటే ఈ అడవిని దహించేటువంటి వాడు, కార్చిచ్చు లాంటి వాడు పరమేశ్వరుడు. మరణం లేకుండా చేస్తాడు, ముసలితనం లేకుండా చేస్తాడు, దుఃఖం లేకుండా చేస్తాడు. అలా ఆయన ఒక్కోసారి పంచాశ్యుడిగా ప్రకాశిస్తూ ఉంటాడు, 5 ముఖములతోటి ప్రకాశిస్తూ ఉంటాడట ఆయన. అలా తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపరాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కళమాత్మరూపం. ఆయన సగుణుడు, నిర్గుణుడు, సకలుడు, నిష్కళుడు, అన్నీ 2 రకాలు ఉన్నటువంటి మూర్తి ఆయన. ఆనందకందమపరాజితమప్రమేయం, ఆనందస్వరూపుడు ఆయన.
అందుకు ఉపనిషత్తులలో ఆనందాన్ని గురించి చెప్తారు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే. ఆనందంలో నుంచే సమస్త ప్రపంచం పుడుతున్నది. ఆనందం బ్రహ్మస్వరూపము. అటువంటి ఆనంద స్వరూపుడు పరమేశ్వరుడు. ఆనందం అంటే ఆయనే, శివుడే. ఆయన ఆనందస్వరూపుడు. శివం అంటేనే ఆ శుభం. ఆ శుభార్థకమైనటువంటి శివస్వరూపుడు ఆయన ఆనందంగా ఉంటాడు. ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపేరధించ మనవానివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమల మధ్యగతం పరేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. మరి అటువంటి పరమేశ్వరుడు నీ హృదయ పద్మములో ఉండాలి. నీ హృదయమనే పద్మంలో ఆయన ప్రకాశిస్తూ ఉండాలి అని అంటే ఎలా, ఏం చేయాలయ్యా నువ్వు అంటే, పరస్య నింద, ఇతరులను నిందించడం మానుకోవాలి. ఆశలను పోగొట్టుకోవాలి, వదిలేసేయాలి. పాపములు చేయకూడదు. అప్పుడు మనస్సమాధిలోకి నీవు భావ సమాధి వస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు నీ హృదయంలో ఉంటాడు. కళ్ళు మూసుకోగానే మనస్సులో ఒక తట్టు నమశివాయ నమశివాయ అంటూ మరొక తట్టు నీ శత్రువుని గురించి భావిస్తూ అవి చేస్తూ ఉంటే తొందరగా రాడు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. రాగాది దోషరహితం స్వజనానురాగం వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఇలా అన్ని రకములైనటువంటి దోషాలు కూడా వదిలేసేయాలి. వైరాగ్యం కలగాలి. అప్పుడు మనస్సుకు శాంతి వస్తుంది. రస సిద్ధాంతంలో, సాహిత్య శాస్త్రంలో ఒక మాట చెప్తారు. రసాలు ఎన్నో ఉన్నాయి. శృంగార వీర కరుణాద్భుత హాస్య రౌద్ర బీభత్స వత్సల భయానక శాంతరసాలు ఉన్నాయి. అన్ని రసాలు కూడా ఆనందం అన్న స్థితిని పొందే ముందు ఒక శాంత స్థితికి మనస్సు వస్తుందట. అప్పుడు కానీ ఆనందం రాదు. శృంగారం కావచ్చు, ఆఖరి క్రోధం కావచ్చు, ఏదైనా సరే రౌద్రం కావచ్చు, అన్నీ చివరకు శాంత స్థితికి, సర్వభావ శమస్థితికి వస్తే కానీ ఆనందం రాదు. కనుక ఆ రసానందం ఇచ్చేటువంటి స్వామి పరమేశ్వరుడు ఆయన. అందువల్ల వారాణసీపురపతే స్తవనం శివస్య వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్య విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంతకీర్తిం సంప్రాప్య దేవనిలయే లభతే చ మోక్షం. ఏమండి, మేము ఈ తపస్సు చేయలేము, మీరు చెప్పినట్టు మన సమాధిలో ఇవన్నీ ఉండలేము, ఎట్లా వస్తాయంటే ఈ స్తోత్రం పారాయణం చేయండి, కొన్నాళ్ళకి వస్తుంది తప్పకుండా అని జగద్గురువులు శంకరాచార్యుల వారు ఆయన అద్భుతమైనటువంటి స్తోత్రం రచించి దాని ద్వారా మానవులు సులభంగా తరించడానికి కావలసినటువంటి మార్గాన్ని ఆయన తెలియజేశారు. శంకరాచార్యుల వారు ఆయన కాశీలో చాలా కాలం ఉన్నారట. ఎంతో దీర్ఘకాలం ఉన్నారు. శిష్యులందరూ కూడా ఉండేవాళ్ళు. కాశీతో ఆయనకున్నటువంటి అనుబంధాన్ని గురించి ఎన్నో విశేషాలు, అద్భుతమైనటువంటి విశేషాలు ఉన్నాయి. ఒకరోజు ఆయన కాశీలో నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. శిష్యులందరూ వస్తున్నారు. ఎదురుగా శ్మశాన కాటి కాపరి ఒకడు వస్తున్నాడు. మరి అప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు, నియమాలు, వీటిని బట్టి గురువుగారు వస్తున్నారు, స్వాముల వారు వస్తున్నారు, పక్కకు పో అని అరిచారట వాడిని. అరిస్తే కాటి కాపరి ఎవరో కాదు, కాలభైరవుడు. ఆ కాలభైరవుడు చూశాడు శంకరుణ్ణి. ఏమయ్యా, నన్ను అవతలికి బొమ్మంటున్నారు, ఎవరిని మీరు బొమ్మంటున్నది? ఈ శరీరాన్ని బొమ్మంటున్నారా? నీ శరీరం ఎట్లాంటిదో ఈ శరీరం కూడా అట్లాంటిదేగా. శరీరం లేదంటావా? లేకపోతే ఇంక పొమ్మనేది ఎవరిని అని అంటే ఆయన చూశాట. ఓహో, ఎవరి ఇంత అంటే ఔపనిషదమైనటువంటి తాత్విక చింతనాభావ పరిణతమైనటువంటి వాక్కు దాంట్లో కనిపిస్తున్నది. ఆయన కళ్ళు మూసుకొని చూస్తున్నాడు. చూస్తూ ఉంటే మామూలు మనిషి కాదు, సాక్షాత్ భైరవుడు అక్కడ ఉన్నాడు. అందుకని ఆయన అప్పుడు చెప్పాడు, భైరవుడు నాకు గురువు అని చెప్తూ, ఇట్లా ఏ వ్యక్తి అయితే సమస్తము బ్రహ్మ పదార్థము అని చెప్తాడో, తెలుసుకుంటాడో, ఆ వ్యక్తికి కులంతో పని లేదు. చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ. బ్రహ్మజ్ఞాని కనుక అయ్యేటట్లయితే ఆ వ్యక్తి చెడ్డాలుడైనా ద్విజుడైనా ఎవరైనా నాకు గురువే అని
శంకరాచార్యుల వారు కులాతీతమైనటువంటి ఒక బ్రహ్మ భావన ఎలా ఉంటుందో కాశీపట్టణంలో చెప్పాడు ఆ మహాపురుషుడు. అది వాళ్ళందరికీ కూడా శిరోధార్యము. ఆ శంకర భావనతో స్వస్తి. నారాయణ నారాయణ.